హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్ కాదు, టెంపుల్కి వెళ్ళాను. సో టెంపుల్లో ఏం జరిగింది ఏంటి అనేది ఈ కంప్లీట్ వీడియో. అవును, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సో లేకపోతే చేసుకోండి. మనం కరెంట్ ఇప్పో సిరీస్ చేస్తున్నాం. ఇప్పో సిరీస్లో ఇది 5th వీడియో. ఇప్పోకి వెళ్ళినప్పుడు మాకు ఒక ఇంపార్టెంట్ ఒకేషన్ ఉండే. సో ఆ ఒకేషన్లో మేము టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. ఆ వెళ్ళాలనుకున్న సమయంలో ఏ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి మేము సెర్చ్ చేస్తే మాకు ఈ పర్టికులర్ టెంపుల్ కనబడింది. అండ్ రియల్లీ చాలా అంటే చాలా మేము ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్, మలేషియాలో ఒకటి అబ్జర్వ్ చేశారా ఈ చెట్టు గురించి? సో ఇలాంటి చెట్లు ప్రతి ఒక్క టెంపుల్లో ఉంటాయి. సో ఆ టెంపుల్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి పెద్ద చెట్లు ఉంటే సో ఆ పెద్ద చెట్టు యొక్క స్పేస్ వదిలేసి మిగతా ప్లేస్లోనే టెంపుల్ కడతారు. ఫ్రెండ్స్, ఇంకొకటి అబ్జర్వ్ చేశారా? మనం ఈ మధ్య ఏ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినా, లైక్ టెంపుల్కి వెళ్ళినా, లేదు అని అంటే ఒక బీచ్కి వెళ్ళినా, లేదు అంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ ఎంజాయ్ చేయకుండా మనం ఉండే ప్లేస్ ఒకటి, మన మైండ్ ఉండే ప్లేస్ ఇంకొకటి. సో అలా జరుగుతుంది. సో అది అందరికీ జరుగుతుందా? మీకు కూడా అలానే జరిగితే ప్లీజ్ కామెంట్. సో ఇలాంటి సమయంలో ఏది దూరం చేస్తే మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్కి దగ్గర ఉండగలుగుతాం? నాకైతే అనిపించేది సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ మన దగ్గర ఉన్నంతసేపు మనం ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేం. దేవాలయం చుట్టూ తిరిగిన తర్వాత, దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత గోడల మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటే అన్ని విగ్రహాలు ఉన్నాయండి. సో ఈ విగ్రహాలన్నింటినీ నేను చూడడమే కాదు, మీ అందరికీ చూపెట్టాలి అనే ఒక సంకల్పంతో సన్నివేశాన్ని చిత్రీకరించాను. సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఈ టెంపుల్లో ఉన్న అన్ని విగ్రహాలని నేను చూపెట్టాను. అండ్ చూస్తున్నారు కదా, మలేషియాలో ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు లైక్ ఫుడ్ అనేది కామన్గా దొరుకుతుంది. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వాళ్ళ యొక్క బర్త్డేలో, లేదంటే మ్యారేజ్ డేలో, లేదు అని అంటే ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు టెంపుల్లో ఇలా అన్నదానం చేస్తూ ఉంటారు. సో ఇది ఒక ప్రసాదం లాగా అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు హోటల్లో తిన్నప్పుడు వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవి కూడా ఉండవు. చాలా పద్ధతిగా ఉంటుంది.